తండ్రి నోట్లోంచి ఊడిపడ్డట్టున్నాడు. తండ్రి ఆశయాలే పుణికిపుచ్చుకున్నట్టున్నాడు. తండ్రి న్యాయం కోసం పోరాడితే కొడుకు న్యాయం చట్టం అంటూ ఆరాటపడుతున్నాడు. నీ పెద్ద కొడుకును చూస్తే ముచ్చటేస్తోంది పార్వతమ్మ. కానీ తండ్రిలాగే ప్రాణాలు పోగొట్టుకుంటాడేమోనని నీ ముఖం చూసి నేను ఆ పని చేయను. నువ్వు చేసిన త్యాగం నాకు ఇంకా గుర్తుంది. నా కోసం ఆ రహస్యాన్ని ఇన్నేళ్లుగా నీ గుండెలో దాచుకున్నావు. అందుకు ప్రత్యుపకారంగా నీ పిల్లలిద్దరినీ నీకు ఇద్దామనుకుంటున్నా. చెప్పు, నా పిల్లలు ఎక్కడున్నారో చెప్పు. చెప్తాను, కానీ ఒక్క షరతు. డేవిడ్ అనే నా మనిషి నీ పెద్ద కొడుకు దగ్గర ఉన్నాడు. హాస్పిటల్లో ఉన్న నా మనిషి నాకు అప్పగిస్తే నీ పిల్లలిద్దరినీ పువ్వుల్లో పెట్టి నీకు అప్పగిస్తాను. బాగా ఆలోచించు. ఇందుకు ఒప్పుకుంటే నా ఓల్డ్ బిల్డింగ్ ఎక్కడుందో నీ పెద్ద కొడుకు తెలుసు. అక్కడ కలుసుకుంటాను. అక్కడికి నువ్వు కూడా వస్తే మంచిది. ఓకే, వస్తా. చెప్పిందంతా అర్థమైందిగా? వేణు నీ మెళ్ళో తాళి కట్టాలంటే ఇదొక్కటే ఉపాయం. నువ్వు ఈ పని చేయగలిగితే నీకు 50,000 రూపాయలు బహుమతిగా ఇస్తాను. డబ్బెవడికి కావాలి బే? ఆ నా మెళ్ళో తాళి కడితే చాలు. పనేమిటో చెప్పు. అలాగే, ఇదిగో చూడు, ఈ కత్తి చూడు, నాటకాల్లో ఉపయోగిస్తారే అలాంటిది. దీంతో పొడుచుకున్న ఏమీ కాదు. ఇదిగో చూడు. వాళ్ళిద్దరు ఎక్కడ? మరేం పర్వాలేదు, షికార్కి వెళ్ళారు. చూడు, దీనిలో దూది పెట్టి ఎర్రసిర కలిపి వస్తాం. వేణు షికార్ నుంచి రాగానే నువ్వు అతనితో తగువ పెట్టుకో. పెళ్లి చేసుకోకపోతే పొడుచుకు చస్తానని బెదిరించు. లొంగకపోతే పొడుచుకుని కింద పడిపో. మిగతా నాటకం మేము ఆడతాం. నాకింత అన్యాయం చేస్తావా? నేనేం చేశాను? పెళ్లి చేసుకుని పెంచుకున్నాను. దాని మెళ్ళ ఇంకా తాళి కట్టలేదంటగా. రా, మన పేటకి వెళ్ళిపోదాం. ఎక్కడికి తీసుకెళ్తావే? తాళి కట్టించుకున్న దాన్ని నన్ను వదిలేసి వస్తారా? ఇప్పుడే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటా. నువ్వే కారణమని కాగితం మీద రాసి వస్తావు. శుభ్రంగా చచ్చిపో, ఏడా వదిలిపోతుంది. నిజంగానే పడుతూ చచ్చిపోతాను. నన్ను మోసం చేశారు. నీ మీద నాకున్న ప్రేమను ఎర్రగా పెట్టారు. వాళ్ళు పాపం చేశారు. డ్రామా కట్టని చెప్పి నిజం ఖర్చు పెట్టారు. వాళ్ళు నీకు ఇల్లాలి కాకపోయినా నీ చేతుల్లో ప్రాణం వదులుతున్నాను. ఇంకెక్కడ పాప? అది ఎప్పుడో చచ్చిపోయింది. నువ్వే దాన్ని చంపేశావు. గోవర్ధన్ రావు, నీ ధనదాహానికి అమాయకురాలైన పాపను బలి తీసుకున్నావు. ఈ రోజు నీ అంతం చూస్తాను. ఆగు. ఎరా వేణు, నా ఇంట్లోనే కుంపట పెడదామని చూశావు కదూ. కావాలని నేనే ఈ పని చేశాను. నిన్ను ఈ హత్యా నేరంలో ఇరికించాను. కానీ నేను సాక్ష్యం చెప్తాను. భార్య సాక్ష్యం భర్తకు చెల్లదమ్మా. వీడి మెడలో ఉరితాడు పడిన మరుక్షణం నీ మెడలో ఉన్న పసుపు తాడు తీసేయటం తప్ప నువ్వేమీ చేయలేవు. రండి ఇన్స్పెక్టర్ గారు, రండి. ఇదిగో హంతకుడు, అరెస్ట్ చేయండి. రాయ్ గోవర్ధనం, దెబ్బకి దెబ్బ తీస్తాను. మీకు న్యాయానికి అన్యాయానికి తేడా తెలియదు. ధర్మానికి అధర్మానికి భేదం తెలియదు. చీకటి గదిలోకి నెట్టవలసింది నన్ను కాదు, ఆ గోవర్ధన్ గాని. మీకు దమ్ముంటే వాడిని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టండి. వాడి చేత నిజం కక్కిస్తాను. నీ చేతగానితనాన్ని రుజువు చేస్తాను. ఒప్పుకుంటావా? మనిషి కన్నా చట్టం గొప్పదని. రఘు, ఒక్కసారి నన్ను వదిలిపెట్టు. తెల్లవారేసరికి ఆ గోవర్ధన్ గారిని తీసుకొస్తాను. నేను నిర్దోషిని నిరూపించుకుంటాను. నా అలాంటి అధికారం నాకు లేదు. అధికారం లేని వాడివి నా జీవితానికి హామీ ఎలా ఇచ్చావు? చట్టానికి సాయపడమని పదే పదే నన్ను ఎందుకు కోరావు? ఆనాడు నువ్వు హంతకుడివి కావు. ఇప్పుడు హంతకుడిని కాను. నేను ఈ హత్య చేయలేదు. ఆ గోవర్ధన్ గాడే నన్ను ఇందులో ఇరికించాడు. అనుభవం అయితే గాని అర్థం కాలేదు. రఘు, ఇన్నాళ్ళు నీతో చేతులు కలపమని నన్ను అడిగావు. ఇదిగో ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను. చట్టం కోసం ఏం సాయం చేయమన్నా చేస్తాను. చివరికి నా ప్రాణాలైనా ఇస్తాను. ఇదిగో అందుకు.
నేను అడిగితే చెయ్యవలేదు. ఇప్పుడు నువ్వే నన్ను యాచిస్తున్నావు. టూ లేట్. He is dead. పర్వాలేదు ఏఎస్పీ, వెళ్ళు.